విగ్ అండి అది ఒరిజినల్ మీరు ఇది బిట్ అండి, క్లిప్లో అయ్యి పెట్టినట్టు. ఇంతకీ ఇండిగో ఫ్లైట్ ఏ ఫ్లైట్ అండి మనం ఎక్కింది? ఇది స్వింగ్ ఫిషర్ అని. స్వింగ్ ఫిషర్ అండి. స్వింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్. ఇమాజిన్ చేసుకోవచ్చు ఎందుకు స్వింగ్ ఫిషర్ అని పెట్టామనేది. బై సత్య గారు, మీరు మల్టీ స్టారర్ ఫిలిమ్స్ చేసి విసిగెత్తిపోయి సోలో హీరో అయ్యారా, లేకపోతే ఎప్పటి నుంచో సోలో హీరోగా చేయాలన్న కలిసి ఇప్పుడు తీరిందా? అది అలా ఏం లేదు సార్, ఇది కూడా యాక్చువల్గా కామెడీ క్యారెక్టర్లో ఉన్న ఇదేనండి, స్పెషల్గా హీరో అని అలా ఏం లేదు సార్. మళ్ళీ మల్టీ స్టారర్ ఏంటండి? అంటే మీలో కామెడీ యాంగిల్ బాగా తెలుసు అనుకోండి అందరికీ. ఈ యాక్షన్ యాంగిల్ ఎప్పటి నుంచి ఉంది? యాక్షన్ కూడా మీకు కామెడీగా అనిపించలేదండి? జట్లీ కదా, అందుకే. బట్ బాగా ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు అండి, యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చేస్తున్నాడు, నాన్ షోకు కూడా బాగా తిప్పుతున్నాడు. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. ఇంకా హీరోగా కంటిన్యూ అవుదామని అనుకుంటున్నారా? అలా ఏం లేదు సార్, ఈ ఇండస్ట్రీ ఎలా డ్రైవ్ చేస్తే అలా అండి, అవకాశాలు బట్టి అంతే, ఎలా వచ్చినా ఓకే అండి. సత్య గారి హ్యాంగ్ ఓవర్ నుంచి మీరు బయటకు రావట్లేదు అంతే అండి. సినిమాలో ఆయనతోనే అంత అందంగా ఉన్నారు ఆయన. అంటే బేసిక్గా సత్య టైమింగ్, సత్య యాక్టింగ్ మామూలుగా ఇష్టం. సో అంతకుముందు ఇంకొన్ని ప్లాన్ చేశాం కానీ వర్కౌట్ అవ్వలేదు ఈ టైంలో. సరే ఈ ఐడియా వచ్చింది, సరే తనకి చెప్పాను. సో ఈ జనరల్ కంపార్ట్మెంట్ హీరోలు అంటే ఎవరెవరు ఉంటారండి ఇండస్ట్రీలో? జనరల్ ఇప్పుడు సత్యతో స్టార్ట్ అవుతుందండి, నెక్స్ట్ ఎవరిని యాడ్ అవ్వచ్చాం. చెరీ గారు